నమస్తే అనురాధ చౌదరి గారు. సరే. ఇప్పుడు దాకా మనము గతంలో 498 చట్టం అంటే ఏంటి, మహిళలకు వివాహిత మహిళలకు ఎలాంటి రక్షణ ఇస్తుంది అనే దాని గురించి, తర్వాత అది ఎలా మిస్యూజ్ అవుతుంది అనే దాని గురించి మన గత ఎపిసోడ్స్లో మీ నుంచి తెలుసుకున్నాము. నాకు ఇప్పుడు ఒక విషయం గురించి తెలుసుకోవాలి, ఇదే చట్టంలో నుంచి ఒక విషయం గురించి మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్లో మగవారు ఉంటే, బాధితుల ప్లేస్లో భర్తలు మగవారు ఉంటే, ఇలాంటి కేసులు ఏమన్నా మీరు హ్యాండిల్ చేశారా? చేస్తే మీ దగ్గరికి మీరు విన్నా కానీ, లేకపోతే మీరు హ్యాండిల్ చేసిన కేసుల గురించి చెప్పండి. ఎలా ఉంటాయి వాటి నేను సిచ్యువేషన్? హ్యాండిల్ చేశానండి చాలా కేసులు ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు మిస్యూజ్ జరుగుతుందని చెప్పాను. 498A అనే సెక్షన్ మిస్యూజ్ జరుగుతుంది. అంటే ఏమీ అక్కడ ఏ విషయం లేకుండా, ఎలాంటి హెరాస్మెంట్ లేకుండా భార్య వెళ్ళి ఒక భర్త మీద పెట్టేస్తుంది. అంటే భర్త ఒకవేళ ఎక్కువ సంపాదన పరుడు అనుకోండి, ఆ సంపాదన మీద, అంటే ఇలా అంటున్నానని వేరే విధంగా అయితే భావించొద్దు ఎవరు కూడా, నేను జనరలైజ్డ్ చేసి మాట్లాడుతున్నాను. భార్యకి కన్ను పడితే ఆ డబ్బులు నేను తీసుకోవాలి అనుకుంటే, అతనికి అంటే ఒక మగవాడికి, అంటే భర్త అనేవాడికి తల్లిదండ్రులు ఉంటారు కదండి. వాళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే డిపెండెంట్స్ కావచ్చు, ఇతని మీద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఒక్క భార్య కాదు కదా అతనికి తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలి కదా. అలాంటప్పుడు కూడా కొందరు వైఫ్స్కి అతని తాలూకా జీతం మీద ఎక్కువగా కళ్ళు పడతాను మనసు. అది నాకే ఇచ్చేయాలి, మొత్తం నేనే తీసుకోవాలి, నేను ఇన్ని నగలు కొనుక్కోవాలి, ఇన్ని చీరలు కొనుక్కోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, లేదంటే మా వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లాంటి చాలా మంది స్త్రీలకు నేను చూసానులేండి, ఉంటుంది. అయితే అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏముంది వీడికి బయట పెట్టేయాలి, సరే డబ్బు గుంజేయాలి. వాళ్ళకి పొరపాటున ఒక 2-3 కోట్ల ఆస్తి ఉందనుకోండి, భర్త తరఫు నుంచి వాళ్ళ ఫాదర్కి కానీ లేకపోతే ఆ అబ్బాయికి కానీ ఉందనుకోండి, ఈ 2-3 కోట్లు వీళ్ళు గుంజేయాలనుకుంటారు. ఎందుకు అంటే అక్కడ ఆ కుటుంబం ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా. కానీ ఎందుకు అలాంటి ఐడియా వస్తుంది వీళ్ళకి అంటే, అందరు లేడీస్ కొందరు లేడీస్కి అలాంటి ఐడియాస్ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏదో చిన్న చిన్న గొడవలు అంటే పెద్ద గొడవలు ఏమి భర్త వైపు నుంచి పెద్దగా హెరాస్మెంట్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు కల్పించుకొని ఏదో గొడవ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం, అంటే కన్వారింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి 498 ఈ 498A పెట్టంగానే పోలీసుల దగ్గర నుంచి ఫోన్ ఈ అబ్బాయికి, వీడు వెళ్ళడం, ఎఫ్ఐఆర్ చేసేస్తాం, ఏంటి సంగతి, దేనికి ఎఫ్ఐఆర్, ఇదిగో మీ ఆవిడ ఎలా చేస్తుంది. అయితే ఇంతకు ముందు అంటే ఫస్ట్ 1983లో ఆ టైంలో బాగా ఈ ఎఫ్ఐఆర్లు చేయడం, ఇమీడియట్గా రిమైండ్ చేయడం, అరెస్ట్ చేయడం ఇలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని ఎప్పుడైతే మిస్యూజ్ జరుగుతుందని గ్రహించిందో గవర్నమెంట్, దీన్ని ఎన్హాన్స్ అంటే దీన్ని అమెండ్ చేస్తారు. అమెండ్ చేయడం వల్ల ఈ ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు కొంచెం రిలీఫ్ స్టేజ్లోకి వచ్చారు. దీనికి మామూలుగా అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి, నిజంగా గనక భార్య దాన్ని నిరూపించగలిగితే. అంటే ఈ హింస ఇలా చేశాడు, అలా చేశాడు, మానసికంగా హింసించాడు, శారీరకంగా హింసించాడు అని భార్య గనక నిరూపించగలిగితే కోర్టులో 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఆ అబ్బాయికి, అంటే భర్తకి. అయితే ఇప్పుడు భర్తలకి శిక్షలు లేవు, శిక్షలు తగ్గించలేదు, అరెస్టులు తగ్గించారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయి అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టేస్తే, ఎఫ్ఐఆర్ వల్ల ఉద్యోగం పోవడం, ఆస్తి పోవడం, ఇంత ఇస్తావా, నాకు 3-4 కోట్లు ఇస్తావా, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఈ కేసు కూడా ఎత్తేస్తాను అని బేరాలు ఆడడం మొదలుపెట్టారు. అది ఎంతవరకు సమంజసం కాదు కదా. ఇప్పుడు అతను సంపాదించింది, వాళ్ళ నాన్న సంపాదించిందంతా ఇతను పెళ్లి కోసమనే ఖర్చు పెట్టేసి, అంటే ఇతనికి వచ్చే భార్యకి ఇచ్చేస్తే వాళ్ళెలా లైఫ్ లీడ్ చేస్తారు? అతని కష్టార్జితం కదా, అతని కష్టార్జితం ఎలా ఇచ్చేస్తాడు ఈ అబ్బాయికి? అలాంటప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇవాళ రేపు అబ్బాయిలు కూడా వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో అది వాళ్ళ పేరు ఉంచుకోవట్లేదు, వాళ్ళ మదర్ పేరునో లేకపోతే ఇంకొకరి పేరునో కొనుక్కుంటున్నారు. ఎందుకు? వచ్చే భార్య ఎలా ఉంటుందో తెలియక. చూడండి వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చూడండి.
అలా భార్య వెళ్ళి ఇలా బేరాలు మొదలు పెట్టినప్పుడు భర్తకి ఎలా ఉంటుందో చెప్పండి. ఖచ్చితంగా నాకు అక్కర్లేదు, విడాకులు ఇచ్చేస్తాను అనుకుంటాడా లేదా? అనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటాడు. నా దగ్గరే చాలా కేసులు ఉన్నాయి. ఆ విడాకులు వద్దురా బాబు, విడాకులు ఏమో అక్కర్లేదు, ఆగండి, ఇద్దరు కలవండి, పెళ్ళయింది మీ ఇద్దరికి అంటే, లేదు ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నా మీద బుక్ చేసిన తర్వాత నేను ఎందుకు ఉండాలండి ఇంకా ఆమెతో, ఆమె ప్రతిదానికి గొడవ పడుతుంది, నేనేమి చేయకపోయినా గొడవ పడుతుంది, ఊరికే రెచ్చగొడుతుంది, నేను ఎందుకు చేయాలి అంటాడు ఈయన. అయితే ఈయన మన దగ్గరికి వస్తాడు కాబట్టి ఈయన చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉందనిపిస్తుంది మనకి ఆ టైంలో. ఎందుకంటే ఊరికే మిస్యూజ్ అంటున్నాం కదా, ఎలా మిస్యూజ్ అవుతుందో అనేది మీకు చెప్తున్నాను నేను. అలా అమ్మాయిలు చాలా వరకు డబ్బులు గుంజాలనే ఏకైక లక్ష్యంతో వీళ్ళ మీద 498 కేసులు పెట్టడం జరుగుతుంది. వివాహ వ్యవస్థ దీని ద్వారా చిన్న భిన్నం అయిపోతుంది. దయచేసి అబ్బాయిలకు కూడా ఒక రక్షణ చట్టం అనేది తీసుకురావాలని మేమందరం ప్రయత్నాలు చేస్తున్నాము. యాజ్ అన్ అడ్వకేట్‌గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా. మగాళ్ళకి కూడా ఇలాంటి రక్షణ చట్టం వస్తే అప్పుడు కూడా వాళ్ళు కూడా దాన్ని మిస్‌యూజ్ చేయకూడదు. దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. వీళ్ళు కూడా కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. అప్పుడే మన సమాజం కూడా బావుంటుంది. ఈ వివాహ వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది, బావుంటుంది. ఇప్పుడైతే చిన్నాభిన్నం అయిపోయిందండి. ఎక్కడ చూసినా చాలా జరుగుతున్నాయన్నమాట.